ఏ విధంగా నటన కనబరచాలా, ప్రేక్షకుడు ఏ విధంగా మనల్ని మెచ్చుకోవాలి, అబ్బా ఎంత మంచిగా చేసిండు అనాలి, ఆ విధంగా నటన నేర్పిస్తానా. ఇగో మల్లేష్ అన్న, రమేష్ అన్న పేరు, ఏం పేరు అన్న? రమేష్ బాబు. రమేష్ బాబు నమస్తే అందరికీ. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఈరోజు యాక్టింగ్ క్లాస్ చిన్నోనికి రెండో రోజు. ఏ విధంగా నటన కనబరచాలా, ప్రేక్షకుడు ఏ విధంగా మనల్ని మెచ్చుకోవాలి, అబ్బా ఎంత మంచిగా చేసిండు అనాలి, ఆ విధంగా నటన నేర్పిస్తానా. ఇగో మల్లేష్ అన్న, రమేష్ అన్న పేరు, ఏం పేరు అన్న? రమేష్ బాబు. రమేష్ బాబు అన్న కూడా వచ్చిండు. అన్న కూడా నేర్చుకుంటా, ప్లస్ ఏ విధంగా ఉన్నదో చూస్తా అని అన్న కూడా వచ్చిండు. ఇది రెండో రోజు అబ్బాయికి. నానిగా పేరు చెప్పు గట్టిగా. రక్షిత్, మీరు బాగున్నారా? అది ఈ విధంగా కావాలి నాకు వాయిస్. మంచిగా చెప్పిండు. ఇట్లా చెప్పాలిరా డైలాగ్ ఏదైనా సరే, సూపర్ ఉంటుంది. అరే మీరు బొట్టు పెట్టిండే తెలుగు మరి చెప్పరా నాకు కూడా, నేను కూడా మాకు ఆడదే తెలియదు. సో ప్రజెంట్లీ ఇప్పుడు దుర్గమ్మ టెంపుల్లో ఉన్నాం. దుర్గమ్మ టెంపుల్లోనే యాక్టింగ్ నేర్పిస్తాను క్లాసు. అయితే మేము పోయినాం, దుర్గమ్మకు మొక్కినాం, కానీ బొట్టు పెట్టుకోవాలి. వీడు వేయండు మంచిగా బొట్టు. ఓకేరా, వీడు పోయి మంచిగా బొట్టు పెట్టుకొని వచ్చిండు. మేము పరిచయం అయినాం, మేము కూడా వాతోటే బొట్టు పెట్టించినాం అన్నట్టు. మర్చిపోయినాం. ఈరోజు క్లాసు ఏ విధంగా జరిగింది, నేను ఏ విధంగా వీనికి ట్రైనింగ్ ఇచ్చిన అని ఆల్రెడీ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తా. ఏ విధంగా చేసిండ్రు ఏంది అనేది. ట్రైనింగ్ క్లాసెస్ కాబట్టి మామూలుగా ఉంటుంది. అయినా కూడా కెమెరా భయము, మంది ఉన్నారన్న భయము పోవాలనే నేను డైరెక్ట్గా కెమెరా పెట్టి తీసేది. అందుకే కెమెరా పెట్టి డైరెక్ట్ తీసేది, నీకు భయం పోవాలని. కెమెరా పెట్టినా కూడా నీకు భయం ఉండద్దు, మంది ఉన్నా కూడా నీకు భయం ఉండదు. అందుకనే నీ కెమెరా పెట్టి నీకు యాక్టింగ్ చేస్తానా, అదే విధానికి నేర్పిస్తాను. మీరు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంటే వచ్చేయండి, నేర్చుకోండి. అదేవిధంగా నేను తీసే షార్ట్ ఫిల్మ్స్లలో యాక్టింగ్ చేసి మీ సత్తా చూపెట్టాలనుకుంటే రండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. సినిమాల కోసం ప్రత్యేకంగా మందమరి మా ఊరు సినిమాని పెట్టిన మందమరి సినిమా సూపర్గా అది రన్ అవుతుంది. సో యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా, షార్ట్ ఫిల్మ్స్లలో నటించాలనుకున్నా రండి. చెప్పురా మళ్ళీ అదే డైలాగ్. షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా, సినిమాలు తీయాలన్నా రండి, మేము ఇక్కడనే ఉంటాం, నేర్పిస్తాం. షార్ట్ ఫిల్మ్స్లలో నటించాలనుకున్నా, మా దగ్గరికి యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా, యాక్టింగ్ నేర్చుకోవాలన్నా రండి, మా దగ్గరికి రండి. మేమున్నాం, నేర్పిస్తాం. షార్ట్ ఫిల్మ్స్లలో మీ ప్రతిభ కనబడుచుర్రి. నేను తీసే షార్ట్ ఫిల్మ్స్లలో రెగ్యులర్గా ఉండండి, ప్రతి మూవీలో ఉండండి. నేను రికామ్ ఉండా,
చేస్తూనే ఉంటా, మూవీస్ చేస్తూనే ఉంటా. ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి. కళ, నటన మీద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ నన్ను ఇక్కడ దాకా తెచ్చింది. మీకు తెలుసో తెలియదో, మొదట్లో నేను ఎంత ఇబ్బంది పడ్డానో, చాలా ఇబ్బంది పడ్డా తెలుసా బాబు. నాకు నటన షార్ట్ ఫిల్మ్స్లలో, ఓ రమేష్ అన్న, షార్ట్ ఫిల్మ్స్లో మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్లలో నేను చేస్తా, నటిస్తా అంటే నాకు ఏ లేదు అసలు. రమ్మని కూడా అనలే. నేనే మళ్ళా ఫోన్లు చేసి ఏమైందన్నా అంటే ఓకే చూద్దాం. అయితే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటిదంటే, వాళ్ళు కూడా ఆలోచించట్లే పాపం. నేను మన వాళ్ళు ఉంటా, వాళ్ళే కరీంనగర్లు ఉంటారు. అరే ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చి ఏం చేస్తాడు పాపం అని వాళ్ళు కూడా అట్లా ఆలోచించారేమని నేను అనుకుంటాను. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అంత దూరం కదా ఎందుకు అని. ఇక ఇవన్నీ ఆటపాటలు అవన్నీ చేసి నేనే ఒక శక్తిగా తయారైనా, మంచిగా రంగంలో వెళ్ళిపోతూనే ఉన్నా. ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్, సన్మానాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే కాసిపేట స్వామి పేరు మాత్రం బాగా వచ్చింది. కానీ యూట్యూబ్ నుండి మనకు వచ్చే ఇన్కమే తక్కువ. ఆ దుర్గమ్మ తల్లి ఎప్పుడు అనుగ్రహిస్తుంది కానీ అప్పుడు ఉంటుంది మన రేంజ్, అప్పుడు కనబడుతుంది. అంతవరదాకా ఈ కష్టాలు తప్పాయి నాకు. ఏమంటావురా? అంతే ఆడు చెప్పేది కూడా. సో ఇప్పుడు ఒక యాక్టింగ్ చేసి చూపెట్టరా డైరెక్ట్గా, ఏదైనా నీకు నచ్చింది చూపెట్టు. లేకుంటే ఇదే నిన్నటిదాన్ని చూపెట్టు, ఇవాటిదాన్ని చూపెట్టు, లేకుంటే కొత్తది అని చెప్పు. ఒక విలన్ గా చూపెట్టు, ఒక హీరోగా చూపెట్టు. నిన్న రాత్రి ఒకటి చేసిన గట్టి తాత మనో అన్నది చెయ్యి, చూడు అటు డైరెక్ట్ గా. అంటే చెయ్యి, చూడకపోయినా మంచిగా చెయ్యి. ఒకటే కాడు ఉంటారా? ఒకటే కాడు ఉండు, అంటే కొంచెం కొంచెం దిగుతుంది. తాతయ్య నా స్కూల్ అయిపోయింది, ఏరా మనవాడా ఇప్పుడు అయిపోయిందా? అవును తాతయ్య. సరేరా మనవాడా ఫ్రెష్ అప్ అయి రాపో, మార్కెట్కి వెళ్దాం. సరే తాతయ్య. తాతయ్య అని వచ్చేసా. ఏరా మనవాడా ఇప్పుడే వచ్చేసా, మార్కెట్కి వెళ్దాం పదా. సరే తాతయ్య వెళ్దాం. వచ్చి బండెక్కు. దేవురా మనవాడా దిగేసా తాత. నీకేం కావాలి చెప్పు తాతయ్య. నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి. ఏం ఐస్ క్రీమ్ కావాలో తీసుకో. బాబు ఒక ఐస్ క్రీమ్ అది. ఏం ఐస్ క్రీమ్ కావాలి? అంకుల్ నాకు ఒక చాకోబార్ కావాలి, తీసుకో ఒకటి. తాతయ్య ఐస్ క్రీమ్ బాగుంది, ఇంకొకటి కావాలి, తీసుకో ఇంకొకటి. బాబు బిల్ ఎంత అయింది? 20 రూపాయల. మనోడా బండి ఎక్కు. ఎక్కేసా తాత, వెళ్దాం పదా ఇంటికి. దిగురా. ఏమన్నాడా ఏమన్నా హోంవర్క్స్ ఉంటే చేసుకోపో. ఉన్నాయి తాత. తాతయ్య నా హోంవర్క్ కంప్లీట్. సరేరా భోజనం చేద్దాం పదా. సరే తాతయ్య. అయిపోయింది. అయితే ఇక్కడ నువ్వు వేసేది పర్ఫెక్ట్ ఉంది, కానీ ఒక మనవనిగా ఉన్నప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు, ఒక తాతగా ఉన్నప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు ఆ వేరియేషన్ చూపెట్టాలి. నువ్వు గొంతులనే చూపెట్టాలి, ముఖంలో చూపెట్టాలి, బాడీ లాంగ్వేజ్ చూపెట్టాలి. తాత అన్నప్పుడు కొంచెం వేరే ఉండాలి, మనవని లెక్క ఉన్నప్పుడు చిన్నపిల్లల లెక్క. ఈ విధంగా వేరియేషన్ చూపెట్టాలి, గొంతులో సవరణ చేయాలి. ఈ విధంగా వేసినావు అనుకో, ఇక నీకు ఇంకా సూపర్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు తాత బడికి వచ్చినా అన్నవాడ, ఏరా మనవాడా అప్పుడే వచ్చినావారా, ఈ విధంగా అప్పుడే వచ్చినవారా వచ్చినాడు. రే బాగా అట్లా బయటకు పోదా అంటే
తాతయ్య నేను కూడా వస్తే బాధ అన్నా. ఫ్రెష్ అప్ అయి రాపోరంటే నేను తాత నేను ఫ్రెష్ అప్ వచ్చిన. అరే వచ్చినావారా బారా పోదాం పారా మనం దా బండి ఎక్కు రే మనవాడా ఏమన్నా కొనుక్కోరా ఒక ఐస్ క్రీమ్ ఇయ్యవా తాత తాత అక్కడ పైసలు కట్టు ఎంతరా మనవాడా 20 రూపాయలు తాత 20 ఇగోరా ఇగో అన్నయ్య ఇగో నీ ఐస్ క్రీమ్ పైసలు తీసుకోవా. మనవాడు ఉన్నప్పుడు మనవాళ్ళు లెక్కనే తాత ఉన్నప్పుడు తాత లెక్కనే. చలో ఒకసారి ట్రై చేయమని తాతనే వచ్చేసా ఏరా మనోడా ఇప్పుడే వచ్చేసావా గట్టిగా చెప్పాలి. మనమంది ఆ తాతది గొంతు పెద్దగా ఉంటది. చలో తాత అని వచ్చేసా ఏరా మనోడా ఇప్పుడే వచ్చేసావా. వెరీ గుడ్. తాత నేను ఇప్పుడే వచ్చేసా. సరేరా మనోడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా మన అట్లా మార్కెట్కి వెళ్దా. సరే తాతయ్య వెళ్దాం. తాతయ్య నేను వచ్చేసా ఏరా మనోడా ఇప్పుడే వచ్చేసావా. అవును తాతయ్య వెరీ గుడ్. మార్కెట్కి వెళ్దాం పదా. సరే తాతయ్య ఎక్కువ మనోడా బండి ఎక్కేదా తాత వెళ్దాం పదా. ఎగురా మనోడా ఏసా తాత నీకేం కావాలో తీసుకోరా. నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి తాత. నాకు ఐస్ క్రీమ్ కావాలి తాత. ఏ ఐస్ క్రీమ్ కావాలో తీసుకోరా. ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ తింటావా మనోడా. ఓ ఐస్ క్రీమ్ తీసుకో తాత అన్నాడు. అప్పుడు తాత ఏమన్నా ఐస్ క్రీమ్ తింటావారా మనోడా తీసుకోపో నచ్చింది తీసుకోపో. ఇది ఒకటి నీకేం కావాలో తీసుకోపోరా తాత. నాకు ఐస్ క్రీమ్ కావాలి తాత. ఏరా నీకు ఐస్ క్రీమ్ కావాలారా నీకు ఏది కావాలో తీసుకోపో. సరే తాతయ్య నాకు చాకోబార్ కావా. అంకుల్ 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 ఒక చాకోబార్ ఇవ్వవా. అది కూడా నువ్వు చెయ్యి. అది కూడా వాంది కూడా చాకోబారు 20 రూపాయలు. అతనిది కూడా నువ్వే చెయ్యి యాక్టింగ్. అంకుల్ నాకు చాకోబార్ ఇవ్వవా. చాకోబారు 20 రూపాయలు. సరే అంకుల్ ఒకటి ఇవ్వవా. సరే అంకుల్ సరే అంకుల్ నాకు ఒకటి ఇవ్వవా. ఇంకా తీసుకో తాత. ఐస్ క్రీమ్ బాగుంది ఇంకొకటి కావాలా. ఏదో మనవాడ ఇంకోటి కావాలా. సరే తీసుకో. ఇంకోటి కావాలన్నా ఇంకోటి అద్దురా. పైసలు చెట్లకు కాస్తాను యారా నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అద్దురా మనవాడా ఐస్ క్రీమ్ బాగుంది కానీ ఇంకో ఐస్ క్రీమ్ కావాలా. ఐస్ క్రీమ్ బాగుంది తాత ఇంకోటి తీసుకుంటాను కానీ. ఐస్ క్రీమ్ బాగుంది తాత ఇంకోటి తీసుకుంటా. ఐస్ క్రీమ్ ఊకే 2-3 తినద్దు ఒక్కటి తినాలి. మళ్ళీ నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అద్దు ఇంటికి వెళ్దాం పదా. సరే తాతయ్య బిల్లు ఇచ్చేయా. ఎంత అయిందిరా మనవాడా. తాతయ్య 20 రూపాయలు. 20 రూపాయలు తీసుకో. అంకుల్ ఐస్ క్రీమ్ డబ్బులు. సరే మనవాడా బండి ఎక్కువ వెళ్దాం. చూస్తున్నారు కదా ఒక్క వ్యక్తి 2 పాత్రలు ప్లస్ ఇంకొక పాత్ర. ఏమన్నా హోంవర్క్స్ ఉంటే చేసుకోపో. తాత చేసుకుంటా. 2 పాత్రలల్లా తనే చేస్తున్నాడు గమనించండి. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది హైలైట్ అవుతాడు. ఇంకా కొంచెం టైం పడుతుంది. సో తాతయ్య నా హోంవర్క్ కంప్లీట్. సరేరా మనవాడా వెళ్ళి తిందాం పదా. తాతయ్య హోంవర్క్ కంప్లీట్. ఇది మనమని ఫేసు. తాతది వేరే ఉండాలిరా. వేరే ముఖం వెంటనే తాతకు వచ్చిన వెంటనే వేరే ఉండాలి. వేరే రకంగా చేయాలి. వేరే రకంగా డైలాగ్ చెప్పాలి. మనమని ముఖం నీది. తాత ముఖంలో వేరే ఉండాలి. ప్రతిసారి వేరే కనబడాలి. తాత ముఖం వచ్చిందంటేనే అరే మనవాడు అప్పుడే అయిపోయిందారా అయిపోయింది తాత అయిపోయింది. అరే మనవాడా
మనం అలా మార్కెట్ పోదాం పారా. తాతయ్య మార్కెట్గా నేను వస్తా నిన్ను రమ్మనే రా నేను అనేది. దా ఫ్రెష్ అప్ అయి రాపో. తాత నేను ఫ్రెష్ అప్ అయ్యా. తాత క్యారెక్టర్ రాగానే నీ ముఖము పెద్దోని ముఖం లెక్క కావాలి. కళ్ళు పెద్ద అవుతావా, ముక్కుని ఇట్లా అంటావా, అంట బేస్ తోటి వాయిస్ రావాలి. మన లెక్క రావాలి. ఈ విధంగా సపరేట్గా నువ్వు చూపెట్టు. ఇప్పుడు నీకు ఒక వీడియో సపరేట్ నీకు పెడతా, ఓకేనా? చూడండి, ఈ విధంగా నటన నేర్పిస్తా. నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రారి, నేర్చుకోండి, మీ టాలెంట్ని చూపెట్టుకోరు. షార్ట్ ఫిల్మ్స్లలో కూడా వచ్చేయరు. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఉంటా మళ్ళా. ఒక దేవత వెలసింది.